వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డీసీసీకి అనుమతి అడగకుండా కడపలో చొరబడి దొంగ చాటున ఐఎంఈ హాల్లో ఎవరైతే ఈ ప్రోగ్రాం నిర్వహించినారో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రోగ్రాం చేస్తున్నామని అదంతా ఉత్తమాటలు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో నా మాత్రం ఉన్నారు, వాళ్ళకి ఏ పోస్టులు లేవు. అక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు, కాంగ్రెస్ పార్టీ ఎదిగేది చూడలేక ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కుట్ర పండి వాళ్ళతో కలిసి ఉండాలను ఇక్కడ రెచ్చగొట్టి ఏదైతే ప్రోగ్రాం చేసినారో ఇక్కడంతా కాంగ్రెస్ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు, షర్మిలమ్మ అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు వచ్చి ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇండ్లను పంపించడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను ఒక నిదర్శనమని ఇందు మూలంగా ఈరోజు ప్రెస్ మీట్గా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కడప జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు వచ్చినారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి చీఫ్ వారికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సబబని చెప్పి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో బలపడుతూ ఉంది. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, అలాగే మండల స్థాయిలో నాయకులు, బూత్ స్థాయిలో కూడా ఈరోజు నాయకులు ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం 1 సంవత్సర కాలంలోనే ఇంత డెవలప్ అయిన పార్టీ. ఇది ఓర్వలేక వీళ్ళందరూ ఒక హిడెన్ ఎజెండాతో ఈరోజు వచ్చి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఈ చేయడం దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అలాగే ఏపీసీసీ చీఫ్ ఆఫీస్ ఉన్నాయి. ఇలాంటి ఈ ఆఫీసులకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేయడం ఇది కేవలం వీళ్ళ స్వార్థపూరిత రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ప్రశ్నించడం జరిగింది, ఎందుకు మీరు చేస్తూ ఉన్నారంటే మా జిల్లాలకు వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి కేవలం ఒక పార్టీకి చెందిన వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి హోదాలో లేరు. వాళ్ళు వస్తే షర్మిలారెడ్డి గారు పార్టీ చీఫ్ గారు వాళ్ళకి చెప్పాలంట, అది చెప్పలేదని చెప్పి ఇక్కడ జిల్లాకు వచ్చి సవాల్ చేస్తూ వారు ఇక్కడ కడప జిల్లా ప్రజలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సహించబోము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, చాలా గొప్పది ఎప్పటికైనా. అలాగే ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ఏకైక లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపు 16 సంవత్సరాల నుంచి విద్యార్థి విభాగం నుంచి పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు అంటే ఏదైనా ఏఐసీసీకో పీసీసీకో దానికి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, దానికో కంప్లైంట్ చేసేవాళ్ళు, వాళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ శుంకర్ పద్మశ్రీ అనే ఆయన లాస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్ సిస్టమ్ వ్యవస్థను ఏఐసీసీ తీర్మానం తీసేసి ఓన్లీ ప్రెసిడెంట్ను మాత్రమే, షర్మిలక్క గారిని మాత్రమే నియమించింది. రాహుల్ గాంధీ అంత తోడే షర్మిల నా సిస్టర్, షర్మిల రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకత ఉందని చెప్తే మా యొక్క ఇక్కడికి వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిమిషం కష్టపడుతూ పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా షర్మిలక్క మాత్రమే. ఆ షర్మిలక్కను విమర్శించే స్థాయి ఈమెకుందా అని ప్రశ్నిస్తున్నా. 4800 కిలోమీటర్లు తిరిగినా అని చెప్తాను. నిన్న కడపగడ్డకు వచ్చి 4800 కిలోమీటర్లు తిరిగినావమ్మా. రాహుల్ గాంధీ గారి గురించి మీరు ఏమి తెలుసుకున్నారు? రాహుల్ గాంధీ గారు పార్టీకి నిన్ను వ్యతిరేకంగా పనిచేయమన్నారా? శుంకర్ పద్మశ్రీ గారు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నిర్మోమాటంగా లేకుండా క్వశ్చన్ వేస్తున్నా. మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయమన్నారా? వ్యతిరేకులను కుమ్మిగొట్టుకోమన్నారా? వైసీపీ వాళ్ళను కలుపుకొని ప్రోగ్రామ్ చేయమన్నారా? టీడీపీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించుకోమన్నారా అని క్వశ్చన్ వేస్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఒక పత్రికా విలేకరు మమ్మల్ని అడుగుతున్నాడు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారంట కదా, ఎవరో టీడీపీ నాయకులు మీకు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారంట కదా, టీడీపీ నాయకులు షర్మిలమ్మకు భయపడుతున్నారా అని క్వశ్చన్ వేశారు. ఏమో భయపడతానరేమో. లాస్ట్ టైం వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరిగేటప్పుడు ఇదే విధంగా ఒక ప్రోగ్రాం చేశారు. అక్క షర్మిలారెడ్డి గారు
ఆమె నిరాహార దీక్షకు ఎక్కడ కూర్చుంటుందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో, ఎక్కడ షర్మిలారెడ్డి నాయకత్వం బలపడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారని భయపడి కూటమి నాయకులు ఏమన్నా పంపించారో నాకు అర్థం కావడంలా. ఈరోజు కూడా గట్లే ఉన్నట్టుంది. ఈ రోజు నుంచి షర్మిలారెడ్డి గారి స్టేట్ టూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాన్ని భగ్నం చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఓపెన్ ఛాలెంజ్, కడప గడ్డ వైఎస్ అడ్డా, కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డా. అప్పట్లో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వైఎస్ షర్మిలారెడ్డి. మేము రాబోయే ఎలక్షన్లలో కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డా అని చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలు ఆడిస్తాం. ఇట్లా వ్యతిరేకులు పిల్ల కాకులు ఎన్ని కూసినా కూడా మేము భయపడేది లేదు, ఎక్కడ తొనికేది లేదు. గుండె మీద చెయ్యి వేసుకొని మా షర్మిలక్క నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునేంత వరకు నిరంతరం మా పాలనలైనా వడ్డిచ్చైనా పనిచేస్తాం. వీళ్ళ మాదిరి పార్టీలకు అమ్మడపోయి పార్టీలతో తొత్తులు పెట్టుకొని 500, 600 ఇచ్చుకొని మనుషులు పిలిపించుకొని ప్రెస్ మీట్లు పెట్టే తత్వం కాంగ్రెస్ పార్టీది కాదని వివరిస్తున్న శుంకర్ పద్మశ్రీ గారు, నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కడప ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు, తస్మాత్ జాగ్రత్త. కడప జిల్లా పవర్ ఏంటో చూపిస్తాం నీకు, తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నావా లేదో తేల్చుకో. దీనిపైన మేము ఈరోజు ఏఐసిసికి, పిసిసి డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మా డిసిసి ప్రెసిడెంట్ విజయ్ జ్యోతి గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా పోరాడతామని హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.